హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక లడ్డూని చేయబోతున్నానండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో రవ్వ లడ్డూని చేయబోతున్నాను. ఇందులోకి ఎటువంటి పాలు యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతో సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో. సో ఆలస్యం చేయకుండా రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు చిరోటి రవ్వ తీసుకుంటున్నాను. ఈ చిరోటి రవ్వని మామూలుగా ఓలికలకి యూస్ చేస్తూ ఉంటారు. ఈ చిరోటి రవ్వని మామూలుగా మనకు సూపర్ మార్కెట్లో అడిగితే ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. నేను ఇక్కడ ఈ లడ్డూని చిరోటి రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ లడ్డు అనేది మామూలుగా రవ్వ లడ్డుకి సుజీ రవ్వ యూస్ చేస్తుంటారు. అలా కాకుండా ఇలా చిరోటి రవ్వతో రవ్వ లడ్డుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రవ్వని ఒక కప్పు వరకు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే చూసారు కదండి. ఇలా మొత్తం రవ్వను వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వని వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ రవ్వని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మామూలుగా రవ్వ లడ్డుకి సుజ్జి రవ్వ యూస్ చేస్తుంటారు, అలా కాకుండా ఇలా చిరోటి రవ్వతో చేస్తున్నాను ఈ రవ్వ లడ్డు అనేది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇలా పూర్తిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 నుంచి 3 వరకు ఇలాచీ వేసుకుంటున్నాను. మీరు ఇలాచీ పౌడర్ అన్న కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ వేసుకొని వీటిని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత వీటిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ చిరోటి రవ్వను అలాగే పౌడర్ షుగర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓన్లీ కిస్మిస్ని వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాను ఈ రవ్వ లడ్డు అనేది. ఈ డ్రై ఫ్రూట్స్కి వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటే మనం లడ్డూగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే చేత్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, 3 ఇంగ్రీడియంట్స్తోనే రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా రవ్వతో కాకుండా ఇలా చిరోటి రవ్వతో రవ్వ లడ్డూని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలానే మనకు నచ్చిన సైజులో మనకు కావాల్సిన లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఈ లడ్డు రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్తీ లడ్డు రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు చిరోటి రవ్వకి 6 లడ్డూలు అయితే వచ్చేసాయండి. చూసారు కదండి, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా చిరోటి రవ్వతో రవ్వ లడ్డుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంటుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చిరోటి రవ్వతో రవ్వ లడ్డుని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.